అనంతపురం జిల్లా మడపట్టి కోడిపల్లి గ్రామ సమీపంలో కళ్యాణదుర్గం రాయదుర్గం ప్రజలు జీవనాడి బీటీపీ హింసాద్రిని సుజాత స్రవంతి కాలువ పునఃప్రారంభ పనులకు ప్రభుత్వ విప్పు కాలువ శ్రీనివాసు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రారంభించారు. సుజాత స్రవంతి కాలువ పనులు పునఃప్రారంభించడం సంతోషంగా ఉందని కాలువ శ్రీనివాసులు అన్నారు. జిల్లాలోనే అత్యధిక హార్టికల్చర్ కళ్యాణదుర్గంలోనే ఉందని, ఈ ప్రాంతంలోనికి నీళ్లు వస్తే రైతులు మరిన్ని పంటలు పండించే అవకాశం ఉందని సురేంద్రబాబు తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో నియోజకవర్గంలో రోడ్లు వేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అసలు సిసలైన పండగ రోజు మొహరం పండగ ఉత్సాహం పల్లె పల్లెలోనూ కనిపిస్తూ ఉంది. అంతకంటే గొప్ప ఉత్సాహం ఈ మైదానంలో మనకు కనిపించింది ఇప్పటిదాకా. దీనికి కారణం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం ఇస్తున్న ఒక భరోసా జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు పనుల పునఃప్రారంభం. ఒకవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు కృష్ణా జలాలు తరలించాలనే ఒక గొప్ప కార్యక్రమాన్ని మళ్ళా పునఃప్రారంభం చేసుకున్నాం. ఇప్పటికే మల్యాల నుంచి జీడిపల్లి వరకు ప్రధాన హంద్రీనివా ప్రధాన కాలువ వెడల్పు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 15వ తేదీనే నీరు విడుదల చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. అసలు సిసల ఏదేమైనా కూడా మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు పునఃప్రారంభానికి నాంది పలికాడు. ఆయనకు మన అందరం కూడా రుణపడి ఉండాలి. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరీ కూడా మనం ప్రారంభించుకోగలుగుతున్నాం. అదే ఏ అనుభవం లేని ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్ రెడ్డికి, విలువలు తెలియని వ్యక్తికి ఇది 5 ఏళ్ళు నిలబెట్టి రకరకాలుగా రైతులను ఇబ్బంది పెట్టాడు, అందరి వ్యవస్థలను ఇబ్బంది పెట్టాడు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అలాంటి ఈ పూర్తిగా ఇబ్బంది అయిపోయిన తర్వాత కూడా పునఃప్రారంభం అంటే ఒక్కసారి పూర్తిగా నిలిచిపోయిన ప్రాజెక్టు మరీ ప్రారంభిస్తున్నారంటే అంత సామాన్యమైన విషయం కాదు. అయినా కూడా మన ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈ రోజున్న పరిస్థితి ప్రకారం కూడా మన ఆర్థిక మంత్రి గారిని అడిగాం, ఏం పరిస్థితి అంటే చిన్నగా ప్రారంభించుకోండి, ఏదైనా కూడా మన భైరవంతిప్ప ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని పూర్తి చేసుకుందాం. ఖచ్చితంగా అందరి సహకారం ప్రజల కోసం మనం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు పునఃప్రారంభానికి నాంది పలికారు.